రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట. ఇది దాంపత్యానికి పరీక్ష. ఎందుకు పరీక్ష? ఆయన స్నానానికి వెళ్ళవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా 2 గదుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే వేశానందనుకోండి భార్య, దాంపత్యం అర్థమైంది. వాడికి తువ్వాలు మాత్రం కనపడదు, ఇంట్లో తిరుగుతుంటాడు రోజు అలాగా. అందుకని తువ్వాలు బాత్రూంలో వేసేశాను అని చెప్పి, ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి, అప్పుడే పని మనిషి కానీ ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని ఇక పెద్ద గంతులు మొదలెడతాడని, స్నానం చేసి బయటికి రాగానే మಣ್ಣీళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను, పంచి అక్కడ పెట్టేశాను, మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి, ఆయన హృదయం ఈవిడికి అర్థమైంది. ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి. ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి, నోరు విప్పి చెప్పక్కర్లా, భర్త కనిపెట్టగలగాలి. భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో